కాపు ఉద్యమ నేత ముద్రగడ ఆమరణ దీక్ష 7వ రోజు కొనసాగుతోంది. రాజమండ్రి ఆసుపత్రిలో ముద్రగడ దీక్ష కొనసాగిస్తున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతానని, తుని ఘటనలో అరెస్ట్ అయిన వారిని విడుదల, అరెస్టుల నిలుపుదల డిమాండ్లు అంగీకరించే వరకు దీక్ష విరమించబోమని తేల్చి చెప్పారు. నిన్న ముద్రగడతో జరిపిన చర్చలు విఫలం కావడంతో నేడు మరోసారి చర్చలు జరపనున్నారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై వైద్య అధికారులు బులెటిన్ విడుదల చేశారు. వైద్య పరీక్షలకు ముద్రగడ సహకరించడం లేదన్నారు. ముద్రగడకు బీపీ నార్మల్ గా ఉందన్నారు. ముద్రగడ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు విడుదల చేసిన విలేకరుల నివేదికలో తెలిపారు. మన గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ప్రతి 2 గంటలకు వెళ్ళటం, వారి యొక్క కుటుంబ సభ్యులకి ముద్రగడ పద్మనాభం గారి యొక్క టెస్టులు చేయడం జరుగుతుంది. అంటే బ్లడ్, బీపీ, షుగరు, పల్స్ రేటు చూడాలంటే రొటీన్గా మనకు పైన ఇచ్చిన ఆదేశాలు గవర్నమెంట్ వారు ఇచ్చినాయి రోజు చూడమని. అయితే మేము ఎప్పుడు వెళ్ళినా కానీ వారు నిరాకరించడం జరుగుతుంది. అది అందరూ మీకు రోజు తెలిసిన విషయమే. నిన్న నైట్ నుంచి మాత్రం బాగా కొద్ది క్షీణించిందనే ఉద్దేశం మీద మేమంతా వెళ్ళి రాత్రి 12:30 గంటకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ముద్రగడ పద్మనాభం గారిని. మీరు ఇది పరిస్థితి చాలా నీరసపడుతున్నారు, మీరు మాకు సహకరించవలసింది, ఎట్లయినా మీరు మాకు తప్పదు అని చెప్పి మేము అన్నాం కదా. బై ఫోర్స్ అనేది లేదు, కానీ తప్పదు, మా పరిస్థితి కూడా బాగాలేదని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే పైనుంచి మాకు మా హెల్త్ మినిస్టర్ గారు ఎవరికి ప్రతి గంట 2 గంటలకు ఒకసారి ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. సో రాత్రి మాత్రం ఆయన యాక్సెప్ట్ చేసింది ఏంటంటే బ్లడ్ ఇవ్వను కానీ మీరు కాపు ఉద్యమాన్ని అణచివేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య స్పష్టం చేశారు. రాజమండ్రిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు సి రామచంద్రయ్య వెళ్లారు. అయితే ముద్రగడను పరామర్శించేందుకు అనుమతి లేదంటూ ఆయన్ని ఆసుపత్రిలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై సి రామచంద్రయ్య మండిపడ్డారు. కాపు ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారని చంద్రబాబుపై సి రామచంద్రయ్య నిప్పులు చెరిగారు. ఏమంటారు, రాక్షస ఆనందం ఉంటుంది, అది అనుభవిస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసిన నాయుడు కాదు. అతని పరిపాలన ఈ విధంగా ఉంటుంది అనుకోలే. మరి ఎందుకు ఏమైనా పూనకం పట్టిందా లేకుంటే దేనికి చేసుకుంటున్నాడు? కానీ నువ్వు ఎలక్షన్లో ప్రామిట్ చేశావు, గడప గడప దొక్కావు, అడిగావు, ఓట్లు తీసుకున్నావు, పెట్టావు, ప్రలోభాలకు గురైనారు కాపులు, నీకు ఓటేశారు, నువ్వు అధికారంలోకి వచ్చావు, నువ్వు అక్నాలెడ్జ్ చేశావు. ఎలక్షన్ అయిపోతానే నువ్వు అక్నాలెడ్జ్ చేశావు. ఇప్పుడు వాళ్లకు నువ్వు చెప్పినటువంటి ప్రామిసు నెరవేర్చమని అడిగితే ఈ విధమైన నిరంకుశంగా ప్రవర్తించడం ఏంటి పరిపాలన? ఏ తప్పు చేశారు వాళ్ళు? వాళ్ళ కుల నాయకుడు ఇబ్బందుల్లో ఉంటే, అతని హెల్త్ క్షీణిస్తుంటే దానిపైన వాళ్ళు ఆందోళన వెలిపుచ్చడం కూడా తప్పేనా? ఇది డెమోక్రటిక్ కంట్రీనా లేకుంటే ఏదైనా మార్షల్ అడ్మినిస్ట్రేటరా చంద్రబాబు నాయుడు గారి మీద? రోజు రోజుకు ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో భారీ ర్యాలీ చేపట్టిన కాపు సోదరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాపు మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. Gracias.